నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన స్వర్ణగౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ శుక్ల తదియ తిథి నాడు స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో పార్వతీ పరమేశ్వరులను ప్రత్యేకంగా పూజించడం ద్వారా శత్రు జయం కలుగుతుందని, సమస్త సంపదలు చేకూరుతాయని స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంహితలో చెప్పడం జరిగింది. ఈరోజు గృహంలో పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం దగ్గర దీపారాధన చేసి పార్వతీ పరమేశ్వరులకి షోడశోపచార పూజను నిర్వహించాలి. షోడశ ఉపచారాలతో పార్వతీ పరమేశ్వరులకు పూజ చేయలేని వాళ్ళు గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఇలా పంచోపచారాలతో కూడా పూజ చేయవచ్చు. అయితే శివపార్వతులకు పూజ చేసే సమయంలో గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు, అన్నంతో తయారు చేయబడిన పదార్థాలు మొత్తం 16 సంఖ్యలో నైవేద్యాలు సమర్పించాలి. స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో పార్వతీ పరమేశ్వరులకు పూజ చేస్తూ 16 నైవేద్యాలు సమర్పించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ 16 నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఒక కంచు పాత్రలో ఈ 16 నైవేద్యాలు ఉంచి వాటిని ఎవరైనా దంపతులకు దానం ఇవ్వాలి. అలా దానం ఇచ్చిన తర్వాత సువాసిని స్త్రీలను గృహానికి పిలిచి ముత్తైదువులు సువాసిని స్త్రీలకు వస్త్రాలు ఇవ్వాలి. ఇలా చేస్తే దీన్ని స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఈ స్వర్ణగౌరీ వ్రతం చేసేటప్పుడు మహిళామణులు చేతికి తోరం కట్టుకోవాలి. అలా తోరం కట్టుకునేటప్పుడు కూడా స్కాంద పురాణంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, గుణైః షోడశభిర్యుక్తం దోరకం దక్షిణేకరే బధ్నామి దేవదేవేసి ప్రసాదం కురుమే వరం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, గుణైః షోడశభిర్యుక్తం దోరకం దక్షిణేకరే అంటే 16 దారపు పోగులతో 16 చోట్ల ముడులు వేసినటువంటి తోరాన్ని నేను కట్టుకుంటున్నాను. బధ్నామి దేవదేవేసి ప్రసాదం కురుమే వరం. శివపార్వతులారా మా మనోభీష్టాలన్నీ నెరవేర్చండి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అందుకే 16 దారపు పోగులతో 16 చోట్ల ముడులు వేసినటువంటి తోరాన్ని మహిళలు కుడి చేతికి కట్టుకొని పార్వతీ పరమేశ్వరులకి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేయాలి. పూజ చేసేటప్పుడు ఒక శ్లోకం కూడా చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంవాదంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, జయదేవి నమస్తుభ్యం జయ భక్త వరప్రదే జయ శంకర వామాంగే జయ మంగళ మంగళే. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటే శివపార్వతుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. దీన్ని స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే, మీకు వీలైతే పార్వతీ పరమేశ్వరుల బంగారపు విగ్రహాలకు పూజ చేయాలని, అలా వీలు కాని పక్షంలో పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికైనా పూజ చేయవచ్చని స్కాంద పురాణంలో చెప్పారు. అయితే పార్వతీ పరమేశ్వరులకు పూజ చేయడం ద్వారా జీవితం బంగారుమయం అవుతుంది కాబట్టి దీన్ని స్వర్ణగౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్యనారాయణమూర్తి ఇంద్రుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు కాబట్టి ఓం ఇంద్రాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోండి. సూర్యుడి రథాన్ని కాలపురుషుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సర్పం పేరుతో లాగుతూ ఉంటాడు. శ్రావణ మాసంలో ఏలాపుత్ర అనే సర్పం పేరుతో సూర్యుడి రథాన్ని కాలపురుషుడు లాగుతూ ఉంటాడు. అందువల్ల ఓం ఏలాపుత్ర నాగాయ నమః అనే మంత్రాన్ని కూడా స్మరించుకుంటే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్యుడిని మనసులో స్మరించుకుంటూ ఓం ఇంద్రాయ నమః, ఓం ఏలాపుత్ర నాగాయ నమః ఈ 2 నామాలు స్మరించుకుంటే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి సిరి సంపదల శ్రావణం శీర్షికన శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి సందర్భంగా, నాగ చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే శ్రావణ శుక్ల చవితి దూర్వా గణపతి వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. మార్పు రూపంలో కనబడుతుంది కదలిక అనేటువంటిది. ఇలా కదిలిపోయే వాళ్ళందరూ జీవులే. ఈ జీవులందరికీ దిక్కెవరు, ఆశ్రయం ఎవరు, ఎవరిని ఆధారం చేసుకుని జీవులు నడుస్తున్నాయి? ఈ ప్రశ్న ఋషి వేసి తన సమాధానం చెప్తున్నాడు. నరుల సమూహానికి నారం అని పేరు. ఈ నారములకు ఎవడు ఆధారమో ఎవడు ఆశ్రయమో వాడు అయనం అని చెప్తారు.
కనుక నారాయణ అంటే అర్థం సర్వజీవులకి ఆధారమైన వాడు, ఆశ్రయమైన వాడు. ఇప్పుడు పదానికి అర్థం తెలిసాక ఎంత విస్తారమైన భావం తెలిసింది కదా. అలాంటి నారాయణుని యొక్క అవిభాజ్యమైన శక్తి ఉన్నది. అది విష్ణోరేషానపాయిని, విష్ణువుని వీడని శక్తి అన్నాడు ఇక్కడ. విష్ణువుని వీడకుండా ఉండేటువంటి శక్తి. అలాంటి శక్తికి పేరు శ్రీ అని పేరు అన్నాడు. శ్రీ మహాలక్ష్మికి అసలు పేరు శ్రీ. అందుకే ఆవిడ మంత్రములు శ్రీ సూక్తములు, శ్రీ మంత్రములు అని చెప్పబడుతున్నాయి. శ్రీ అనే మాట ఒక మంత్రం అండి. అమ్మవారి ఒక్కొక్క నామం ఒక్కొక్క మహామంత్రం మరొకటి. అందులో కలిలో తొందరగా తరించుకోవడానికి నామం మాత్రమే ఆధారం. నామం నిరంతరం స్మరించాలి, జపించాలి, నామార్థాన్ని చింతన చేయాలి. అప్పుడు నామం ఉపాసన ముక్తినిస్తుంది. అందుకు ఒక్కొక్క నామానికి అర్థం చెప్పుకోవడం ఎందుకంటే అది చింతనలోకి రావడం కోసం. ఇప్పుడు నారాయణ శబ్దం అర్థమైంది కదా. నారాయణుని శక్తి ఆశ్రయించుకుంది. ఎలా ఆశ్రయించుకుంది అంటే దీపాన్ని కాంతి ఆశ్రయించుకున్నట్లుగా ఉపమానం చెప్పారు ఇక్కడ. కాంతి దీపాన్ని ఆశ్రయించుకుంది. ఆ రెండింటిని మీరు వేరు చేయగలరా చెప్పండి. ఇక్కడ దీపాన్ని కాంతిని వేరు చేయగలరు. అలా ఆశ్రయించుకుంది. నారాయణుడు తనంతా ఏ శక్తి ఉందో అది. అని గీతలో స్వామికి మాట చెప్పాడు, యజ్జద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. సృష్టిలో ఏదైనా ఒక గొప్ప వస్తువు కానీ ఒక గొప్ప గుణం కానీ కనబడితే అది నా యొక్క తేజస్సుతో కూడిన అంశతో ఉన్నదని తెలుసుకోండి. ఆ సృష్టిలో ఎన్ని గొప్పతనాలు కనబడుతున్నాయి. ఏమిటయ్యే వాటికి మరొక పేరు విభూతి అని పేరు. ఎన్ని పదవులు వస్తున్నాయి లక్ష్మీనామాల్లో. విభూతి. విభూతి అంటే ఐశ్వర్యం. భూతి విభూతి ఐశ్వర్యం అని నిఘంటువు చెప్తుంది. కానీ విభూతి అనే శబ్దానికి ఐశ్వర్యం. ఐశ్వర్యములు కలవాడు ఈశ్వరుడు. కనుక ఆయన ఐశ్వర్యములకు పేరేమిటి? విభూతి. విభూతి అంటే ఐశ్వర్యములు అని అర్థం కూడా. అలా ఎక్కడ ఏ ఐశ్వర్యం ఉందయ్యా అంటే చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసర కరుణందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహనునందు మృత్యుదును నీకు కళ్యాణ మూర్తి లక్ష్మి అని శ్రీనాథ మహాకవి అగస్త్యుడు కొల్హాపురి మహాలక్ష్మి స్తుతించిన స్తోత్రంలో చెప్తున్నాడు. చంద్రుల్లో వెన్నెల, సూర్యుడిలో వెలుగు, అగ్నిలో వేడిమి నీ స్వరూపమే కదా అన్నారు. వీటిని విభూతులు అంటారు. సూర్యుల్లో వెలుగు, చంద్రుల్లో వెన్నెల, అలాగే భూమి యందు గంధము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది. ఏముంటుంది? లక్షణం. ఆ లక్షణమే దాని విభూతి. దాని లక్షణం లేనప్పుడు దరిద్రమే. దాని లక్షణమే దానికి ఐశ్వర్యం. కానీ సూర్యుడికి వెలుగే లక్షణం, అదే శక్తి. అలాగే నీటికి దాహం పోగొట్టే గుణం ఉంది, అదే దాని లక్షణం, అదే దాని యొక్క విభూతి. రసోహమప్స కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోగో. భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, సూర్యచంద్రుల్లో వెలుగుని నేను, నీటిలో దాహం పోగొట్టే రుచిని నేను అన్నాడు. అంటే ఇవన్నీ విభూతులే. ఇలా మీరు పరిశీలిస్తే ప్రపంచమంతా ఈశ్వర విభూతులు కనబడతాయి. అప్పుడు విభూతి యోగం అయింది. ఈశ్వర విభూతులు అంతా కనబడితే విశ్వమంతా ఆయనే అనే యోగం కలుగుతుంది కదా. దాని పేరు విశ్వరూప సందర్శన యోగం అంటారు. అంతే. ఇవాళ 2 అధ్యాయాలు అప్పుడే చెప్పేసాం భగవద్గీతలో. సృష్టిలో ప్రతిదీ ఈశ్వరుడు విభూతులు తెలుసుకుంటే విభూతి యోగం. ఆ విభూతులు తప్ప మరొకటి లేదని తెలుసుకుంటే విశ్వరూప సందర్శన యోగం. అయితే అన్ని ఆవిడ విభూతులను తెలుసుకునేది ఎవరు? దేవుడు ప్రశ్న. ఆలోచించేవాడు ఎవడు తెలుసుకుంటే వాడే. వాడికి తెలుసుకునే శక్తి ఉంది కదా, అదుగు విభూతి. కనుక వాడి లోపల ఉంది ఆ శక్తి. అంతేకాదు ఇంత ప్రపంచాన్ని చూస్తే ఆహా అంటున్నా. ఆహా అనడానికి ముందు చూడగలిగే శక్తి కన్నుకు ఉండాలా లేదా? కన్నుకు ఆ శక్తి ఎవరు ఇచ్చారు? నువ్వు తెచ్చుకున్నావా? ఒక్కసారి ఇది ఆలోచించాలి. లేదు, వచ్చి నువ్వు వాడుకుంటున్నా కానీ తెచ్చుకోలేదు. ఒక్కడు కూడా సృష్టించడం. చూపులు ఏ ఒక్కడు సృష్టించలేదు. కంటికి కూడా ఎంతో అంత చూడగలిగే శక్తి ఉంటేనే కళ్ళజోడు. అసలు చూడలేని శక్తి లేనప్పుడు కళ్ళజోడు మాత్రం ఏం చేస్తుందండి ఇక్కడ. అందుకే ఇవన్నీ స్వాభావికం, ప్రకృతిలో వస్తున్నాయి, నువ్వు తయారు చేసుకోలేదు ఇక్కడ. కానీ ప్రకృతిలో కనబడే శక్తులన్నీ ఐశ్వర్యం. ఇందులో ఏది కావాలి సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కటి ఉంచుకుని మీరు తీసేస్తానని ఒప్పుకుంటామని. కళ్ళు పని చేయనప్పుడు కళ్ళే కావాలనిపిస్తాయి, చెవులు పని చేయనప్పుడు చెవులే కావాలనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఒకటి అర్థమైంది, అన్నీ కావాలని. అందుకే ఇవన్నీ పని చేయాలంటే వాటి ఐశ్వర్యాన్ని వాడుకుంటారు. కంటి ఐశ్వర్యం చూపుగా, చెవి ఐశ్వర్యం వినికిడిగా, ఆయా ఇంద్రియాలకు బుద్ధి ఐశ్వర్యం జ్ఞానంగా, కదిలే ఐశ్వర్యం కాలి నడకగా, పట్టుకునే ఐశ్వర్యం చేతి నడక. ఇప్పుడు చూడండి, విశ్వమంతా విభూతులే, నీలో విభూతులు. ఇది ఒక్కడ పని చేయకపోతే లేదు ఇక్కడ. కానీ ఎన్ని మనకి ఉన్న లక్ష్ముడు గమనించండి, లేని లక్ష్ముడి కోసం దేవుడు ఇచ్చేది కాదు. లేని సంపదల కోసం ఏమడుగుదామో అనుకుంటాం, కానీ ముందు ఉన్న సంపదలు గుర్తించాలి. ఇంకొక రహస్యం, ఉన్నది గుర్తించిన వాడికే లేనివి అడిగే అర్హత.
ఇక్కడ ముందు ఉన్న ఐశ్వర్యాలు గుర్తించాలి. అమ్మా ఇన్ని రూపాయలతో ఉన్నావు అంటే ఓహో వీడిస్తే గమనించుకుంటున్నాడు కనుక మరికొన్ని ఇవ్వాలనుకుంటుంది అమ్మవారు. కనుక ఈ దివ్యమైన లక్షణ శక్తులు, ఇప్పుడు మాట అన్న లక్షణ శక్తి ఎన్ని మాటలను, విభూతి అన్న, ఐశ్వర్యం అన్న, శ్రీ అన్న లక్షణ శక్తిగా. లక్షణ శక్తినే లక్ష్మి అన్నాం. ఇక్కడ లక్ష్మి అనే మాటకు అర్థం ఒక అర్థం, ఇదే అర్థం కాదు, ఒక అర్థం. ఎందుకంటే ఒక్కొక్క నామం మంత్రం, మంత్రానికి అనేక అర్థాలు ఉంటాయి, అన్ని అర్థాలు ఉంటాయి కనుకనే ఒక్క నామంలో అన్ని అర్థాలు ఘట్టిస్తాడు. ఆ నామం మంత్రమే మనం రక్షిస్తుంది. ఒక్కొక్క నామానికి అంత శక్తి ఉంటుంది. ఇవాళ లక్ష్మి అనే నామానికి అర్థం చెప్తున్నాం. లక్షణ శక్తియే లక్ష్మి. దేని లక్షణ శక్తి దానికి లక్ష్మి. లక్షణ శక్తి అంటే నువ్వు సృష్టించలేనిది, నువ్వు తయారు చేయలేదు. మరి ఎక్కడ ఉన్నది? ప్రకృతి ఉన్నది. ప్రకృతి ఉంది ఎవడించాడు? స్వాభావికం అన్నారు. అక్కడికి వచ్చేప్పుడు స్వాభావికం అన్నారు. స్వాభావికం అంటే బై నేచర్. ఏది చెప్పలేకపోతే నేచర్ని చెప్పుకోం. కానీ పరమేశ్వరి శక్తియే నేచర్, దాని పేరు ప్రకృతి. అది లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో మొదటి నామం ప్రకృతి, రెండవ నామం వికృతి. ప్రకృతి వికృతి విద్యా అని ప్రారంభించారు. చూసారా? ఒక్కొక్క నామం జ్ఞానం ఇవ్వడానికి పుట్టింది. ఇది బాగా తెలుసుకోవాలి. ఒక్కొక్క నామం జ్ఞానం ఇవ్వడానికి పుట్టింది. అందుకని చాంట్ ది నేమ్ అని కాదు, ఇక్కడ ఉచ్చరించండి కానీ అర్థం తెలిసి చేయండి. అప్పుడు ఉచ్చారణ విచారణ అవుతుంది. అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటే స్మరణ అవుతుంది. ఉచ్చారణ, విచారణ, స్మరణ అనే నామానికి 3 దశలు ఉంటాయి. లక్ష్మి అనే నామం ఇంతవరకు ఉచ్చరించారు, విచారించాలి. ఇప్పుడు విచారించడం అంటే ఆలోచించుట అని అర్థం. అర్థం తెలిస్తే కదా ఆలోచన. అందుకే ఇప్పుడు అర్థం చెప్పడం జరిగింది. కనుక నామం ఉచ్చరించండి, అర్థం విచారించండి. అది ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. దాని పేరు స్మరణ అంటారు. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణలక్ష్మికి స్వాగతం పలుకుతూ ప్రతినిత్యం కూడాను పేరంటాళ్లతో లక్ష్మీదేవి ప్రతి ఇంటి ముంగిట కళకళలాడుతూ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ శ్రావణ లక్ష్మి పూజ చేయించుకొని చేతికి తోరణం కట్టుకొని అలా చేతిలో శనగల మూడతో ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళేటువంటి ఆ వనితలు నడుస్తూ ఉంటే, కాలి యొక్క అందెలు గల్లు గల్లుమంటూ ఉంటే లక్ష్మీదేవి అలా పయనిస్తున్నదా అనేటువంటి భావన కూడా వస్తుంది ఈ శ్రావణ మాసంలో. అంటే ఎక్కడ చూసినప్పటికీ కూడాను భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయమే ప్రతి ఇంటి ముంగిట కూడా కనిపిస్తుంది మనకి శ్రావణ మాసంలో. అంతేకాకుండా ఈ మాసంలో గృహ నిర్మాణాదులు గనక ఆరంభించినట్లయితే భృత్యులాభము అని చెప్పేసి మత్స్య పురాణం కూడా మనకు తెలియజేస్తోంది. శ్రావణ మాసంలో తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను మంగళవారాలు, శుక్రవారాలు అద్వితీయంగా పూజలు జరుగుతూ ఉంటాయి. మంగళవారం నాడు గౌరీదేవిని, శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు. అలాగే శనివారం నాడు మాత్రం విశేషంగానే చెప్పాలి. అదే మన తెలుగువారు శ్రావణ శనివారాలు జరుపుకునేటువంటి ఆచారం కూడా ఉంది. అంటే శనివార పూజలు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా జరిపేటువంటి విధి విధానం. అలాగే శ్రావణ మాసంలో శనివారం నాడు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడికి విశేషమైనటువంటి పూజలు కూడా జరిపేటువంటి సంప్రదాయాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. శ్రావణ మంగళవారం నాడు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా వ్రతం ఆచరించడం వల్ల జన్మ జన్మలకు కూడా మాంగళ్యానికి అమంగళం అనేటువంటిది కలగనే కలగదు అనేటువంటి నమ్మకం కూడా ఉంది. అందుకే
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతే అంటూ ప్రార్థన చేస్తామన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:57, సూర్యాస్తమయం 6:47. తిథి తదియ రాత్రి 10:46 వరకు. నక్షత్రం మఘ సాయంకాలం 4:27 వరకు. వర్జం రాత్రి 12:51 నుంచి 2:32 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:04 నుంచి 5:56 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:48 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం. ఆదివారం సందర్భంగా చన్నీటితో స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం స్వామివారికి పూజ చేసి పాయసం నివేదన చేయడం, ప్రసాదం స్వీకరించడం, నూనె పదార్థాలు తినకపోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈరోజు స్వర్ణ గౌరీ వ్రతం ఉంది. బంగారు ప్రతిమను గౌరీగా భావించి ఆమెను పూజించడం ద్వారా సంపదలతో పాటుగా సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఈరోజు ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత 1:12 సమయంలో గోధుమలతో పూజ చేసి వాటిని ఆవులకు సమర్పించడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారికి వారు ఉత్తములుగా రూపొందుతారు. మంచి పౌరులుగా తమ ప్రవర్తనను దిద్దుకుంటారు. నేటి ఆణిముత్యాలు. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకువస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తన జీవితానికో ప్రయోజనం కలగడం కోసం డబ్బు సంపాదించాలనేటటువంటి ఆర్తి పొందవలసినటువంటి వాడు ఒక్క గృహస్థే. గృహస్థుకి డబ్బు సంపాదించాలి అని కోరిక ఉన్నదనుకోండి, అది దోషము అని చెప్పకూడదు. తనంత తానుగా ఈశ్వర కటాక్షంగా విశేషంగా ద్రవ్యం లభించిందనుకోండి, అది లక్ష్మీ కటాక్షం కాదు. తాను వెంపర్లాడాడనుకోండి డబ్బు కోసం, అప్పుడు తాను డబ్బు సంపాదించగలడేమో కానీ అత్యంత ముఖ్యమైన వేరొక కోణాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే డబ్బు ఒక్కటే జీవితంలో లక్ష్యం కాకూడదు. కానీ గృహస్థుకి మాత్రం ధనం అత్యంత అవసరం. అటువంటి ధనం కలగకపోతే ఆ జీవితం చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది. ధనాన్ని ఆశ్రయించి క్షుత్ అంటే ఆకలి తీరడము అనేటటువంటిది ఉంటుంది. ఆకలి తీరాలనుకోండి అన్న సమృద్ధి ఉండాలి, అన్నం ఉండాలనుకోండి ధనం ఉండాలి. ధనం లేదనుకోండి అసలు క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయాం యహం అంటారు శ్రీ సూక్తంలో. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. ఈ రెండింద్రియానికి మారుపేరు. అవి రెండు అత్యంత బాధాకరం. తాను బాధపడ్డం వేరు యజమాని,
తన కన్నుల ముందు తన బిడ్డలు అన్నం లేక నీళ్లు లేక బాధపడుతున్నారనుకోండి, అది 2 రకాలైన దుఃఖానికి కారణం అవుతుంది. ఒకటి, తన శరీరం శోషించిపోతూ ఉంటుంది. 2, తాను తినలేదు అన్న బాధ కన్నా తనని నమ్ముకున్న భార్యాబిడ్డలకి అన్నం లేదు అన్న మాట విశేషమైనటువంటి ఖేదాన్ని మానసికంగా కల్పిస్తుంది. ఈ 2 లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి. ఆవిడ పేరే లక్ష్మి. లక్ష్మి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే లక్ష్యతే ఇది లక్ష్మి అని. అందరూ ఎవరి చూపు తమ మీద పడాలని కోరుకుంటారో, అలా ఎవరి చూపు పడాలని లోకం కోరుకుంటోందో ఆ తల్లికి లక్ష్మి అని పేరు. అందుకే లక్ష్మీ కటాక్షం అంటారు. కటాక్షం అంటే ఏదో ఇలా కళ్ళు తెరిచి ఇలా ఎదురుగుండా చూడక్కర్లేదు ఆవిడ. ఇలా చూసినా చాలట. ఇలా క్రీగంట చూసిందనుకోండి కటాక్షం అంటారు. కటాక్షం అంటే కడగంటి చూపు, కంటి చివరి నుంచి చూసినటువంటి చూపు, పొట్టి చూపు అంటారు. ఇలా చూశాననుకోండి, ఏదో నా కంటికి కనపడినంత దూరం చూస్తాను, దాన్ని పొడుగు చూపు అంటారు. పొడుగు చూపు గొప్పదా, పొట్టి చూపు గొప్పదా అంటే అనుగ్రహాన్ని వర్షించేటప్పుడు పొడుగు చూపు గొప్పది కాదు, పొట్టి చూపు గొప్పది. ఎందుకని అంటే మీరు చూడండి, బాగా మిక్కిలి ప్రేమ ఉందనుకోండి, అంత మిక్కిలి ప్రేమ ఉంటే ఆ వస్తువుని దగ్గరుంచుకొని అదే పనిగా ఇలా చూసుకుంటూ ఉంటాడు, అది ఉందా లేదా అని. ఇలా చూసుకుంటున్నాడు అంటే ఇలా కళ్ళు తిప్పి అస్తమానం దాని వంక పొట్టి చూపు చూశాడు, ఇక్కడ వరకే కనపడుతుంది, అది దాటి కనపడదు. ఆ పొట్టి చూపు చూసుకుంటున్నాడు అంటే తనకి ప్రేమ ఉన్నది, అది కటాక్షం. కడగంటితో చూస్తే కంటి చివరి భాగం నుంచి చూసినటువంటి చూపుని కటాక్షం అంటారు. అలా కాకుండా ఇలా చూశాననుకోండి, దానికి పెద్ద విలువ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏది ముఖ్యమైందో దాన్ని మాత్రం ఇలా చూసుకోవడానికి అభ్యంతరం ఉండదు. అందుకే కటాక్షం. కటాక్షం అంటే పొట్టి చూపు. అమ్మా నీ కటాక్షము కావాలి అని అడుగుతారు. ఆ తల్లి అనుగ్రహం దేని చేత వర్షింపబడుతుంది అంటే ఆమె యొక్క కటాక్షము చేత. అంటే ఆమె కడగంటి చూపు చాలు ఎంతటి ఐశ్వర్యాన్నైనా ఇచ్చేస్తుంది, ఎంతటి శక్తినైనా కటాక్షించేస్తుంది. అంత గొప్ప చూపు కలిగినటువంటి తల్లి కనుక, చూపుల చేత పోషించగలిగినటువంటి తత్వం ఉన్నది కనుక, తన చూపుల చేత లోకమంతటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటిది కనుక ఆ తల్లికి లక్ష్మి అని పేరు వచ్చింది. అటువంటి లక్ష్మి దృష్టి ఇప్పుడు కాదుట, అసలు ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే ఈ శరీరంలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టేటప్పుడే బ్రహ్మగారు మొట్టమొదట తల్లి వంక చూస్తాడు. ఎందుకని అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి మాతృస్వరూపంగా నిలబడేటటువంటిది లక్ష్మీదేవి. ఎందుకని ఆయన శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలోంచి పుట్టాడు. అయినప్పుడు నారాయణుడి తండ్రి అయితే నారాయణుని యొక్క ఇల్లాలు శ్రీ మహాలక్ష్మి ఆయనకు తల్లి. ఆయన ఒక జీవుణ్ణి శరీరంలోకి పంపిస్తున్నాడు అనుకోండి, ఇతర ప్రాణులకు ఈ బాధ ఉండదు. అసలు మనుష్యులలోనే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి తప్ప ఇతర ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ధనంతో అంత పెద్ద సంబంధం లేదు అంటే ఇక మిగిలిన ప్రాణులకు ధనంతో పెద్ద సంబంధం ఏముంటుంది? ఉండదు. వాటికి ఉండేటటువంటి కష్టసుఖాలు చాలా 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 తక్కువ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కశ్యప మహర్షి ఈ విధంగా వేదమంత్రాలనే శ్లోకంగా మార్చి 32 శ్లోకాల్లో అపూర్వమైన స్తోత్రం చేశాడు. దాంతో విశ్వేశ్వరుడైన శంకర భగవానుడు కశ్యప ప్రజాపతి ముందర సాక్షాత్కరించి ఇలా అన్నాడు: కశ్యప ప్రజాపతి, నువ్వెందుకు తపస్సు చేస్తున్నావో నాకు తెలుసు, భయపడకు. ఇంద్ర ఉపేంద్రులు యుద్ధం ప్రారంభిస్తారు కానీ త్వరలోనే శాంతిస్తారు. శ్రీహరి పారిజాత వృక్షాన్ని తీసుకుపోతాడు. ఆనాడు దేవశర్మ అనే మహర్షికి మీ దేవేంద్రుడు చేసిన అపకారానికి ఫలితంగా దేవేంద్రుడికి ఈ మాత్రపు అవమానం తప్పదు.
నువ్వు ధర్మం తెలిసిన వాడివి, ధర్మం జయించక తప్పదు. నువ్వు నీ భార్యతో కలిసి యుద్ధ ప్రదేశానికి వెళ్ళు. మీ దంపతుల సాన్నిధ్యం వల్ల నీ పుత్రులు ఇద్దరికీ శ్రేయస్సు లభిస్తుంది. ఇదే నా వరం అన్నాడు. రుద్రదేవుడు ఈ విధంగా వరం ప్రసాదించి అంతర్ధానమై వెళ్ళిపోగా మనస్సు శాంతించిన కశ్యప ప్రజాపతి భార్యతో కలిసి స్వర్గలోకానికి ప్రయాణమయ్యాడు. అక్కడ ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు దేవేంద్రుడి మీద యుద్ధానికి బయలుదేరుతున్నాడు. కానీ ఆ విషయాన్ని రాచనగరంలోని ప్రధానులు ఎవరికీ చెప్పలేదు. కేవలం సాత్యకిని ప్రద్యుమ్నుని వెంటబెట్టుకొని తన స్వీయ సారథి అయినటువంటి దారుకుణ్ణి తీసుకొని తాను వేటకి వెళుతున్నట్లుగా అందరికీ చెప్పి రైవతక పర్వతం దగ్గరికి చేరాడు. ఆడ వెళ్ళేటప్పుడు తన పుత్రుడైన ప్రద్యుమ్నుణ్ణి ఆకాశగమనం చేయగల రథంలో రమ్మని రహస్యంగా చెప్పాడు. సాత్యకిని మాత్రం తన రథంలోనే కూర్చోబెట్టుకున్నాడు. రైవతక పర్వతానికి చేరాక శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని స్మరించాడు. వెంటనే గరుత్మంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన సారథి అయిన దారుకుడితో, దారుకా, నువ్వు రథాన్ని గుర్రాల్ని రక్షించుకుంటూ ఇక్కడే ఉండు. రేపటికల్లా నేను తిరిగి వస్తాను. ఈ లోపల గరుత్మంతుడి మీద ఒక్కసారి స్వర్గానికి పోయి వస్తాను. మళ్ళీ తిరిగి ద్వారకకి వెళ్ళేటప్పుడు రథం మీదే వెళతాను అని చెప్పాడు. దారుకుడికి విషయం ఏమిటో సరిగా అర్థం కాలేదు. కానీ శ్రీకృష్ణుడు ఏదో దేవకార్యం మీద వెళుతున్నాడని తోచింది. అతను వేరే ప్రశ్నలు వేయకుండా చిత్తమని ఊరుకున్నాడు. శ్రీకృష్ణుడు సాత్యకి గరుత్మంతుడి మీదకెక్కి ఆసీనులయ్యారు. ప్రద్యుమ్నుణ్ణి గరుత్మంతుడి వెనకాల ఆకాశ మార్గంలో రమ్మని చెప్పి శ్రీకృష్ణుడు స్వర్గలోకం వైపు ప్రయాణం సాగించాడు. శ్రీకృష్ణుడు వెళ్ళటమే సరాసరి స్వర్గంలోని నందనవనంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా పెద్ద ఎత్తైనటువంటి పెద్ద పెద్ద వీరులు కాపలా కాస్తున్నారు. కానీ వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు తెలుసు కనుక వారెవరూ శ్రీకృష్ణుని కానీ ప్రద్యుమ్నుని కానీ అడ్డుపట్టలేదు. శ్రీకృష్ణుడు తెలుసు కదా. అయితే వారెవరూ ఊహించని విధంగా శ్రీకృష్ణుడు సరాసరి పారిజాత వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ వృక్షాన్ని స్వయంగా పెకలించి గరుత్మంతుడి మీద భద్రంగా పడుకోబెట్టాడు. దాంతో కల్పవృక్ష దేవత భయభ్రాంతుడై రూపం ధరించి ప్రత్యక్షమై వణికిపోతూ శ్రీకృష్ణుడికి నమస్కారం పెట్టాడు. శ్రీకృష్ణుడు ఆ వృక్షదేవతకు అభయమిచ్చి, ఓ పారిజాత వృక్షదేవ, నీకు నేను ఏమీ అపకారం చేయను, జాగ్రత్తగా రక్షిస్తాను. నువ్వు కొంచెంసేపు ప్రశాంతంగా ఉండు, ఏమీ భయపడకు అని ఓదార్చాడు. ఆ ఓదార్పుతో పారిజాత దేవత అంతర్ధానమే సంతోషంగా ఉండిపోయాడు. నందనవనపు కాపలాదారులు శ్రీకృష్ణుడు అంతటి వాడు వచ్చి చెట్టును పీకాడನ್ನು చూసి ఏం చేయాలో తెలియక గాబరాపడ్డారు అందరూ. ఈ లోపల శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని ఎక్కి పారిజాతంతో సహా అమరావతి నగరానికి ప్రదక్షిణం చేయసాగాడు. ప్రద్యుమ్నుడు తన రథంలో శ్రీకృష్ణుడు వెంబడించాడు. శ్రీకృష్ణుడు పారిపోవడం లేదు, కానీ దేవేంద్ర భవనంలో కూడా వెళ్ళడం లేదు. అందుచేత అక్కడి కాపలా వీరులు భయపడి పరుగున దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు వచ్చి పారిజాత వృక్షాన్ని పెకిలించుకొని తీసుకుపోతున్నాడు, ఆయన వెంట సాత్యకి ప్రద్యుమ్నుడు ఉన్నారు అని ఆదుర్దుగా విన్నవించారు. వెంటనే దేవేంద్రుడికి బృహస్పతి గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అందుకని వెంటనే అతడు
ఐరావతం మీద ఎక్కాడు. తన కొడుకైన జయంతుణ్ణి ఒక రథంలో తన వెంట రమ్మని పురమాయించి శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి బయలుదేరాడు. జయంతుడితో గరుత్మంతుడి మీద కూర్చున్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ దేవేంద్రుడికి నమస్కరించి, నీ మరదలు పుణ్యక వ్రతం ఆచరిస్తుందయ్యా, దానికోసం ఈ పారిజాత వృక్షాన్ని తీసుకుపోతున్నానన్నాడు. శ్రీకృష్ణుడు తాపీగా నవ్వుతుంటే దేవేంద్రుడికి మరింత ఒళ్ళు మండిపోయింది. ఆయన ఉగ్రంగా చూస్తూ, నన్ను నీ కౌమోదికి గతతో కొట్టి కల్పవృక్షాన్ని తీసుకుపోతానని ప్రతిజ్ఞ చేశావట కదా, ముందు ఆ పని కానీ, నాతో యుద్ధం చేయకుండా స్వర్గంలోకంలోని వృక్షాన్ని మానవలోకంలోకి నువ్వు తీసుకువెళ్ళటం అసంభవం అన్నాడు. శ్రీకృష్ణుడు మరుమాట్లాడుకోకుండా నవ్వుతూనే ఐరావత గజం మీదికి కొన్ని బాణాలు గుప్పించేశాడు. దేవేంద్రుడు కూడా గరుత్మంతుడి మీదకి కొన్ని బాణాలు గుప్పించాడు. ఇలా ప్రారంభమైన యుద్ధం త్వరలోనే ఊపందుకుంది. ఇలా దేవేంద్ర శ్రీకృష్ణ యుద్ధం కొనసాగుతూ ఉండగానే జయంతుడు పక్క నుంచి వెళ్ళి గరుత్మంతుడి మీద ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని లాక్కోవాలని ప్రయత్నించాడు. ఆ విషయాన్ని ఓరకంట గమనించినటువంటి శ్రీకృష్ణుడు తన పక్కనే ఉన్న ప్రద్యుమ్నుని హెచ్చరించాడు. వెంటనే ప్రద్యుమ్న జయంతుల మధ్య యుద్ధం మొదలైపోయింది. ఇలా 2 యుద్ధాలు సాగుతూ ఉండగానే మూడవ పక్క నుంచి ప్రవరుడు అనే దేవదూత మరో రథంలో వచ్చి పారిజాత వృక్షాన్ని లాక్కోపోవాలని ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నాన్ని కూడా శ్రీకృష్ణుడే ముందుగా గుర్తుపట్టాడు. ఆయన వెంటనే వేరే రథంలో ఉన్న సాత్యకి హెచ్చరిస్తూ ఇలా అన్నాడు, సాత్యకి, ఈ ప్రవరుడు అనే దేవదూత చేసే దుష్ప్రయత్నాన్ని జాగ్రత్తగా అరికట్టాలి, కానీ ఇతని మీద తీక్షణమైన బాణాలు వేయకు, ఎందుకంటే ఇతను స్వతహాగా ఒక మహర్షి, తపస్సిద్ధిని సాధించినవాడు, మహాదివ్యాస్త్రాలను కూడా సంపాదించాడు, ఎన్నో దివ్యాస్త్రాలన్నీ కూడా సంపాదన చేశాడు. ఇతడికి బ్రహ్మదేవుడి వరం కూడా ఉంది. ఆ వరప్రభావం వలన ఇతడిని ఎవరు కూడా సంహరించలేరు, జాగ్రత్త. ఈ మహర్షి వీరుడు జంబూద్వీపం నుంచి స్వర్గానికి వచ్చి మెల్లగా దేవేంద్రుడికి మిత్రుడయ్యాడు. అందుకే దేవేంద్రుడి పక్షాన మన మీదికి దూకుతున్నాడు. కనుక నువ్వు ఇక్కడే ఉండి ఇతడి మీదికి బాణాలు వెయ్యి, అతను ముందుకు వచ్చుకు రాకుండా అడ్డం పెట్టు. ఇతను మహర్షి కనుక ఇతని చాపల్యాన్ని మనం కొంత సహించక తప్పదు అన్నాడు. ఆ మాటలు విన్న సాత్యకి చాకచక్యంగా బాణాలు ప్రయోగించి అతని ధనస్సు విరగ్గొట్టి, ఓ మహర్షి, నీ దారిని నువ్వు పో, మహర్షులను చంపమన్నా చంపరు అన్నాడు. అది విన్న ప్రవరుడు ఒక పెద్ద నవ్వు నవ్వి ఇలా అన్నాడు, ఓ మానవ వీరా, నీ ఓర్పు చాలా గొప్పదయ్యా, కానీ ఇక్కడ చూపవలసింది ఓర్పు కాదు, పరాక్రమం. నేను సామాన్య వీరుణ్ణి అనుకుంటున్నావేమో, నేను సాక్షాత్తుగా పరశురాముల వారి శిష్యుణ్ణి, దేవేంద్రుల వారికి మిత్రుణ్ణి. ఇక్కడ ఉండే దేవతలకు శ్రీకృష్ణుడు అంటే కొంచెం మొహమాటం, అందుకనే వాళ్ళెవరూ యుద్ధానికి ముందుకు రావటం లేదు. నేను మిత్ర రుణం తీర్చుకోవటం కోసం యుద్ధంలోకి దూసుకొచ్చాను, నువ్వు నీ శక్తి చూపించు అన్నాడు. ఈ మాట సాత్యకి ప్రవరుల మధ్య బాణయుద్ధం కాస్త అస్త్రయుద్ధంలోకి మారిపోయింది. అసలు ప్రధాన వీరులైనటువంటి కృష్ణదేవేంద్రులు యుద్ధం కంటే వాళ్ళిద్దరూ వీరు యుద్ధమే భయంకరంగా మారిపోయింది. ఇది ఇలా ఉండగా ఇంద్రపుత్రుడైన జయంతుడు శ్రీకృష్ణపుత్రుడైన ప్రద్యుమ్నుడికి మీదికి బాణాలు గుప్పించాడు. వారి యుద్ధం తీవ్రంగా సాగింది.
అన్నదమ్ముళ్ళు. ఒక దశలో జయంతుడు ప్రయోగించిన దివ్యాస్త్రాన్ని ఒకదానిని ప్రద్యుమ్నుడు ఆపలేకపోయాడు. అది సరాసరి ప్రద్యుమ్నుడి రథంలో పడిపోయింది. కానీ ప్రద్యుమ్నుడు పక్కకి తూకేశాడు. అతని రథం మాత్రం పూర్తిగా కాలిపోయింది. రథం లేకుండా నేల మీద నిలబడ్డ ప్రద్యుమ్నుడు జయంతుడితో ఇలా అన్నాడు, జయంత, నా రథాన్ని కాల్చి పారేశావని గర్వపడుతున్నావేమో. అది నేను మాయతో సృష్టించిన రథం. అది ఇలాంటి వాటిని 1000 రథాలు నేను సృష్టించగలను. మొదట్లో నువ్వు దేవేంద్రపుత్రుడివి కదా, నీలో ఏదైనా విశేషం ఉంటుందేమోనని భ్రమపడ్డాను. ఇప్పుడు ఆ భ్రమ తీరిపోయింది. నీ అస్త్రబలమేమిటో నాకు అర్థమైపోయింది. ఇక నాకు జంకు లేదు. నీ పరాక్రమం ఏమిటో చూపించన్నాడు. ఇంతవరకు చేసినటువంటి అద్భుతమైన యుద్ధంలో రథం మాత్రమే కదా కాలిపోయింది. రెచ్చగొట్టే ఈ మాటలతో జయంతుడు మరింత రెచ్చిపోయాడు. ఆ యుద్ధం భయంకరంగా సాగింది. అటుప్రక్క ప్రవర సాత్యకుల యుద్ధం కూడా భయంకరంగా సాగుతోంది. సాత్యకి మరోసారి ప్రవరుడి ధనస్సును విరగొట్టాడు. ప్రవరుడు మరొక ధనస్సు తీసుకొని మరింత విజృంభించాడు. ఇలా ఒకరి ధనస్సులు ఒకరు విరుచుకుంటూ కొంతసేపు యుద్ధం చేసుకున్నాక ఒక దశలో ప్రవరుడు గదతోనూ ఖడ్గంతోనూ కూడా సాత్యకిని దెబ్బతీసి అతను నీరసంగా ఉన్న దశలో సింహనాదం చేసి పారిజాత వృక్షాన్ని అందుకోవటానికి గరుక్మంతుడి వైపు పరుగులు తీశాడు. కానీ ఈలోగా గరుక్మంతుడు తన రెక్కలను గట్టిగా అల్లాడించడం వల్ల పెద్ద గాలి లేచి ఆ గాలి దాటికి ప్రవరుడు తన రథంలో సహా 4 మైళ్ళ దూరానికి వెళ్ళిపడ్డాడు. ఆ పడటంలో ప్రవరుడి తలకు దెబ్బ తగిలి మూర్ఛిపోయాడు. ఇటు మూర్ఛిపోయిన ప్రవరుణ్ణి జయంతుడు లేవదీసి రథం మీద కూర్చోబెట్టి ఓదార్చసాగాడు. అటు ప్రవరుడి దెబ్బకు మూర్ఛిపోయిన సాత్యకిని ప్రద్యుమ్నుడు వచ్చి లేవదీసి కూర్చోబెట్టి ఓదార్చసాగాడు. ఇంతలో యుద్ధం చేస్తూనే శ్రీకృష్ణుడు సాత్యకి దగ్గరకు వచ్చి తన చేతిలో అతన్ని ముట్టుకున్నాడు. ఆ స్పర్శతో సాత్యకి గాయాలన్నీ మానిపోయి అతను మళ్ళీ యథాప్రకారంగా నిలబడ్డాడు. ఇక పారిజాత వృక్షానికి చెరో పక్కన సాత్యకి ప్రద్యుమ్నుడు నిలబడి ఆ వృక్షాన్ని జాగ్రత్తగా రక్షించసాగారు. ఇంతలో ప్రవరుడు జయంతుడు కలిసి ఒకే రథం మీద ఎక్కి దేవేంద్రుడి దగ్గరకు వచ్చారు. అప్పుడు దేవేంద్రుడు వారితో, మీరిద్దరూ పొరపాటున కూడా ఆ గరుత్మంతుడి దగ్గరకు వెళ్ళబోకండి. అతడి బలాన్ని తట్టుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. మీరిద్దరూ ఎటుపోకుండా నాకు కుడి ఎడమలలో నిలబడి నన్ను కాపాడుకుంటూ యుద్ధం చేయండి అన్నాడు. ఈ మాటలు సాగుతూనే ఉండగానే దేవేంద్ర శ్రీకృష్ణుల యుద్ధం మరింత వేగం పుంజుకుంది. దేవేంద్రుడు గరుక్మంతుడి మీదకి ఎక్కువగా బాణాలు వేశాడు. కానీ గరుక్మంతుడు వాటిని ఏమాత్రమూ లెక్క చేయకుండా సూటిగా ఐరావతం వైపు వెళ్ళి తన గాలిగోళ్లతోనూ ముక్కుతోనూ ఆ మహాగజాన్ని గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బల దాటికి ఐరావత గజం తట్టుకోలేక మూర్ఛిపోయినంత పనై స్వర్గంలోకం నుంచి జారిపోయి భూలోకంలో పారియాత్ర పర్వతం మీద పడిపోయింది. దేవేంద్రుడు పక్కకు దూకివేయగలిగిన కూడా ఐరావత మహాగజం మీద ఉండే ప్రీతి వల్ల ఆ గజాన్ని వదిలిపెట్టకుండా తాను కూడా పారియాత్ర పర్వతం దాకా వచ్చేశాడు. ఆ వెనకాలే గరుక్మంతుడి మీద శ్రీకృష్ణాదులు పారియాత్ర పర్వతానికి వచ్చేశారు. వాళ్ళు కూడా అక్కడ మళ్ళీ శ్రీకృష్ణ దేవేంద్రుల యుద్ధం కొనసాగింది. దేవేంద్రుడు కసి కొద్దీ తన వజ్రాయుధాన్ని గరుక్మంతుడి మీదికి మళ్ళీ ప్రయోగించాడు. గరుక్మంతుడు దేవేంద్రుడి మీద గౌరవానికి చిహ్నంగా ఒక్కొక్క వజ్రపు దెబ్బకు ఒక్కొక్క చిన్న
ఈకను మాత్రం కిందికి రాల్చాడు. గరుత్మంతుడు చాలా పెద్దవాడు కదా. ఈ శ్రీకృష్ణదేవేంద్రులు యుద్ధపు దాటికి పరమోన్నతమైన పారియాత్ర పర్వతం నేలలోకి కుంగిపోయింది. విలవిలనాడుతూ ఆర్తనాదాలు చేసింది. ఆ ఆర్తనాదాలను గమనించిన శ్రీకృష్ణుడు ఆ పర్వతాన్ని విడిచిపెట్టి గరుత్మంతుడి మీద ఆకాశంలోనే నిలబడి యుద్ధం కొనసాగిస్తూ ప్రద్యుమ్నుడితో ఇలా అన్నాడు: ప్రద్యుమ్న, మనం వేటకు వెళుతున్నామని ఒక్క రోజులో వస్తామని చెప్పి వచ్చాం కదా, కానీ ఇక్కడ కొంచెం ఆలస్యం అవుతుంది. పైగా స్వర్గలోక యుద్ధం భూలోకంలోకి దిగి వచ్చింది. కనుక నువ్వు త్వరగా మధురా నగరానికి వెళ్ళి ఇలా దేవేంద్రుడితో యుద్ధం సాగుతుందని, ఇంద్రుణ్ణి గెలిచి రేపటికల్లా ద్వారకకు తిరిగి వస్తామని అక్కడ ఉండే ఉగ్రసేనాది యాదవ నాయకులతో చెప్పు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు రైవకాద్రి దగ్గర ఉన్న నా రథాన్ని, సారథి దారకుణ్ణి కూడా తీసుకొని ఇక్కడికి రా అన్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణపుత్రుడైన ప్రద్యుమ్నుడు సరే ఆయన బయలుదేరి ఒక గడియలోనే చెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొని వెనక్కి తిరిగి వచ్చాడు. తన రథం తన దగ్గరికి వచ్చేసరికి శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీద నుంచి దిగి తన రథంలో కూర్చొని దాని ద్వారా పారియాత్ర పర్వతం మీదకి ఎక్కి ఐరావత గజం పడి ఉన్న చోటికి వచ్చాడు. శ్రీకృష్ణుడు స్వయంగా తన మీదికి ఎక్కుతున్నాడని గ్రహించిన పారియాత్ర పర్వత దేవుడు ఆ రథం వెళ్ళే దారిలో ఉన్న బండరాళ్లను గులకరాళ్లను మార్చేసి రథ ప్రయాణ మార్గాన్ని సుగమం చేసి పెట్టాడు. పారిజాత వృక్షాన్ని మోస్తున్న గరుత్మంతుడు శ్రీకృష్ణుడి రథం వెనకాలే వెన్నంటి వచ్చాడు. ఆ వృక్షానికి రెండు పక్కల అంగరక్షకుల్లాగా ప్రద్యుమ్న సాత్వికులు నిలబడి ఉన్నారు. శ్రీకృష్ణుడు ఆ రథం మీద ఐరావతం దగ్గరికి చేరేసరికి ఆ గజరాజు ఇంకా మూర్ఛ నుంచి పూర్తిగా తేరుకోలేదు. కొంచెం కొంచెంగా మూలుగుతూ కదులుతోంది. అప్పటికి సూర్యాస్తమయం జరిగిపోయి కొద్ది కొద్దిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన శ్రీకృష్ణుడు దేవేంద్రుడి వంక చూసి, మహావీర దేవేంద్ర, మా గరుత్మంతుడు కొట్టిన దెబ్బల నుంచి మీ ఐరావత మహాగజం ఇంకా కోలుకున్నట్లేదు. పైగా ఇది మానవలోకం గనుక చీకటి కూడా కమ్మేస్తుంది. నువ్వు కూడా బాగా అలసిపోయినట్లున్నావు. కనుక నువ్వు ఈ పూటకు విశ్రాంతి తీసుకొని రేపు పొద్దున నీకు ఎలా కావాలంటే అలా చేసుకో అన్నాడు. దేవేంద్రుడు వచ్చిన సదావకాశాన్ని పోగొట్టుకోకుండా సరే అలాగే కానీ అనేసి ఆ రాత్రికి ఆ దగ్గరలోనే పుష్కర క్షేత్ర సమీపంలోని ఒక కొండ గుహలో నివసించేశాడు. కొంచెం విశ్రాంతి దొరికితే చాలరా అనుకున్నాడు ఇంద్రుడు. శ్రీకృష్ణుడు మాత్రం తన సోదరుడైన సాత్వికతోనూ పుత్రుడైన ప్రద్యుమ్నుడితోనూ వాహనమైన గరుత్మంతుడితోనూ కలిసి పారియాత్ర పర్వతం మీదే ఆ రాత్రిని గడిపేశారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.